ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుడిని, వైదిక్ ప్రిస్ట్ని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని, వైదిక్ హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని. భగత్ సింగ్ నగర్, ఆర్య సమాజ్, కామారెడ్డి, అర్కాస్ 5 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా హిందూ ప్రజలారా, చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఏ రోగాలు ఏదైనా తక్కువ చేసుకోవచ్చు, క్యూర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే హార్ట్ క్యాన్సర్, గుండెపోటు. ఇప్పుడు వచ్చేది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నేను వైదిక శాస్త్రవేత్తగా, సైంటిస్ట్గా మేము సుప్రీంకోర్టులో గెలిచాను. కరోనా అన్న వైరస్ లేదు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్, మెడికేటెడ్ వ్యాక్సిన్, దాని పేరే కోవిషీల్డ్ వ్యాక్సిన్. బట్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఈ యొక్క గుండెపోట్లు 264 రకాల ఎవిడెన్స్ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. సుప్రీంకోర్టులో 13,500 రకాలుగా హార్ట్ అటాక్స్ కానీ రకరకాలుగా ప్రజలు చనిపోతారు. ఇది కాంపన్సేషన్ కూడా మీకు చనిపోతే, గుండెపోటుతో చనిపోతే 20,000 కోట్ల దాకా కుటుంబానికి వస్తుంది. ఇది వివిధ రోగాలతో బాధపడుతున్న వాళ్ళకు 3 రోజులలో 3 డేస్లో 1000 కోట్ల దాకా వస్తుంది. మొత్తం 2,100 కోట్లు 3 రకాలుగా వస్తుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి. ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు హార్ట్ బ్లాకేజ్ అవుతుంది, హార్ట్లో స్ట్రోక్ అవుతుంది. హార్ట్ స్ట్రోక్ అంటే నరాలు చిట్లివి పగిలిపోతాయి అన్నట్టు. ఆ విధంగా అయిన తర్వాత లోపల బ్లడ్ సర్క్యులేషన్ లేక క్యాన్సర్గా ట్యూమర్స్, హార్ట్లో, గుండెలో ట్యూమర్ సిస్ట్ అవుతాయి, గడ్డలు అవుతాయి, కంతులు అవుతాయి, ఫైబ్రోడ్స్ అవుతాయి, నీటి బుడగలు లెక్క అయితే పోలిసిస్టిక్ అవుతుంది, తర్వాత కుళ్ళిపోతుంటుంది. అది పోలిసిస్టిక్ అంటే ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చేది, హార్ట్ క్యాన్సర్ అయ్యేది. ఇది గుండెపోటు ఎలా వస్తుంది అంటే గుండె చెడిపోయి క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్ అయిపోయి అది రకరకాలుగా అయితే చూపిస్తాను. ఈ విధంగా రెడ్డిష్గా చెడిపోతుంది, అలా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంటుంది. ఈ హార్ట్ యొక్క క్యాన్సర్కి, సంపూర్ణ హార్ట్ క్యాన్సర్కి 25 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, 25 రకాల క్యాన్సర్లకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఈ విధంగా ప్రజలు మీరు హార్ట్ క్యాన్సర్ అయితే ఎనీ క్యాన్సర్ అయితే 1 వారము లేదా నెల, 2 నెలలు, 3 నెలల్లో వ్యక్తి చనిపోతాడు అనుకున్నప్పుడు నన్ను సంప్రదించండి. మీకు మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయి ప్రజలారా. ఈ విధంగా హార్ట్ అన్నది ఫ్యాటీ అవుతుంది, కొవ్వు కూడా పెరుగుతుంది. కొవ్వు పెరిగి హార్ట్ స్ట్రక్ అయిపోయి హార్ట్ క్యాన్సర్ అవుతుంది. హార్ట్ క్యాన్సర్కి 100% క్యూర్ అవుతుంది, కంట్రోల్ కాదు. అలోపతిలో కంట్రోల్ కాదు కదా, అసలు ఏమీ రిజల్ట్స్ ఉండవు. మన దేశీయ చికిత్సా పద్ధతులు, మన వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఎనీ డిసీజ్ క్యూర్, ఎనీ క్యాన్సర్ క్యూర్, కంట్రోల్ కాదు. అప్పుడు ఆహార నియమాలన్నీ పాటించాలి. ఈ విధంగా ఈ యొక్క హార్ట్ క్యాన్సర్ కానీ ఈ క్యాన్సర్కి లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అవి తెలియజేస్తాను. చూడండి, హార్ట్ వచ్చినప్పుడు ఛాతీని వస్తుంటుంది, అప్పుడప్పుడు బ్యాక్ నుంచి ముందు వరకు వస్తుంది. అది హార్ట్ స్ట్రోక్ లక్షణాలు. గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఇవన్నీ అవుతుంటాయి. ముందు సడన్గా ఈ జిమ్ చేస్తే గుండెపోటు రావడం, ఈ బ్యాడ్మింటన్ ఆడితే, నడిస్తే, కూర్చుంటే గుండెపోటు వస్తున్నాయి, తర్వాత నిద్రలోనే గుండెపోటు వస్తున్నాయి, తర్వాత కుప్పగూలి కింద పడిపోతున్నారు. స్కూల్, కాలేజీ లోపల మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, టీచర్స్, స్కూల్లో కానీ ప్రజలు కానీ నిల్చుని కూర్చుని గుండెపోటుతో చనిపోతున్నారు. ఇలా హార్ట్ స్ట్రోక్స్ అయిపోతున్నాయి. దానికి కారణం కోవిషీల్డ్ వ్యాక్సిన్. దాని సైడ్ ఎఫెక్ట్స్, ముందుగా సిమ్టమ్స్ ఏంటి, 73 రకాల ఆహార నియమాలు నిషేధించుకుంటే ప్రజలు మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఆహార నియమాలు కూడా ఉంటాయి, సంప్రదించడం చెప్తారు. ఇప్పుడు హార్ట్ యొక్క లక్షణాలు ఏంటి, గుండెపోటు, ఈ హార్ట్ క్యాన్సర్కి లక్షణాలు ఏంటి, అవి ముందుగా మీరు గ్రహించుకుని రిపోర్ట్ ఓరియంటెడ్గా చూసుకున్నప్పుడు తెలియగానే సంప్రదించండి. హార్ట్ క్యాన్సర్లో గుండెలో కంతులు అంటేనేమో సిస్ట్, గడ్డలు అంటేనేమో ట్యూమర్స్, నీటి బుగ్గలు పోలిసిస్టిక్ అయి గుండె కుళ్ళిపోయి రక్త ప్రసరణ కాక గుండెలో నల్లగా కుళ్ళిపోయి హార్ట్లో నర్వస్ లోపల, నరాల లోపల రక్త ప్రసరణ లేక నల్లగా అయి ఫైబ్రోసిస్ట్ అవుతుంది. అంటే ఫైబ్రోడ్స్ నీటి బుడగలు లెక్కయి, కంతులు సిస్ట్ లెక్కయి కుళ్ళిపోతాయి. చివరికి హార్ట్ క్యాన్సర్గా మారి అది రకరకాల ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు వెళ్ళి 4th స్టేజ్ తర్వాత కూడా ప్రజల బతికించవచ్చు. కీమో, రేడియేషన్ పోతే నో గ్యారంటీ. మన దేశీయ చికిత్సా పద్ధతుల్లో సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఉంది.
ఈ విధంగా గుండె క్యాన్సర్కి మనకు ముందే గుర్తించాలి. గుండె నాళాలు అంటే గుండెల హార్ట్లో 4 గదులు ఉంటాయి. నరాలు మూసుకపోతే హార్ట్ బ్లాకేజ్ అవుతుంటుంది. ఆ బ్లడ్ క్లాట్ అయ్యి అక్కడ సర్క్యులేషన్ కాకుండా ఉంటుంది. అక్కడ ఫ్యాట్ కానీ లేకపోతే సిస్ట్ కానీ ట్యూమర్ కానీ ఇక్కడ నరాల్లో క్లాట్స్ ఏర్పడి హార్ట్ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. 4 గదుల్లో గుండె కొట్టుకునే స్పందన దాని యొక్క పల్స్ రేట్ తగ్గిపోతుంటుంది. మూసుకపోవడంతో గుండె స్పందన తగ్గుతుంది. హార్ట్ బీటింగ్ కొట్టుకోవడం గుండె క్యాన్సర్గా మారుతుంది. గుండె ఇన్ఫెక్షన్ అయి గుండె క్యాన్సర్ అవుతుంది. గుండెల్లోని నరాలు ఉబ్బి హార్ట్ లోపల ఈ నర్వస్ అన్ని స్వెల్లింగ్ వచ్చేస్తే వాపు వచ్చేస్తే సర్క్యులేషన్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ అందదు కాబట్టి ఈ సిస్ట్ ట్యూమర్ తోటి అవి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే గుండె కూడా లార్జ్ అవుతుంది. అంటే వాపు వస్తుంది. మన ఆయుర్వేద పరిభాషలో వాపు అంటాం. అన్నిటికీ పరిష్కారం ఉంది, భయపడద్దు. చిట్లిపోయి అతని గుండె నరాలు చిట్లిపోయి పగిలిపోతాయి. దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు. అంటే హార్ట్ అంటే నరాలు ఉబ్బి పగిలిపోతే హార్ట్ స్ట్రోక్. బ్రెయిన్లో నరాలు బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ నరాలు చిట్లిపోతాయి, దాన్ని స్ట్రోక్ అంటారు అలోపతిలో. ఈ విధంగా చిట్లిపోయి ఆ స్ట్రోక్ వస్తుంది. మన ఇది ఛాతి నొప్పి వస్తుంటుంది, ఛాతి నొస్తుంటుంది. 264 టైప్స్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. 264 రకాలుగా వివిధ రకాలుగా నా దగ్గర సాక్ష్యాలతోటి ఇలా గుండెపోటు క్యాన్సర్లు అవుతాయి. గుండెపోటు వస్తుంది. దానికి కారణం ఈ యొక్క సిస్ట్ ట్యూమర్ అయి ఈ విధంగా గుండె లోపల బ్లాకేజెస్ ఏర్పడుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిషీల్డ్ వ్యాక్సిన్ నీకు తెలియాలి. కానీ కోవిషీల్డ్ అన్నది మెడికేటెడ్ వ్యాక్సిన్. భయంకరమైన కెమికల్స్ ఉంటాయి ఈ వ్యాక్సిన్లలో. గ్రఫినో ఆక్సైడ్ ఉంటుంది. ఇది 20 ఏళ్ళు బాడీలో ఉంటే బ్లేడ్ లెక్క కోసి పడేస్తుంది మొత్తం. అలా కెమికల్ భయంకరంగా ఉన్నాయి. వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తుందో అది వేరే సబ్జెక్ట్ చెప్తాను. వాటితోటి ఇట్లా అవుతుంది. మీకు హార్ట్లో క్యాన్సర్స్ అవుతాయి. బాడీలో ఎక్కడైనా ఎనీ క్యాన్సర్ 25 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అవుతాయి. ఇలా కుళ్ళిపోతుంటుంది. అంటే అవగాహన ప్రజలకు ఉండాలి. నీ రోగం ఏంటిది, రోగం ఎలా అవుతుంది, దానికి పరిష్కార మార్గాలు వేదం ప్రకారం మన దగ్గర ఉన్నాయి. కానీ ఏమవుతుందని నీకు అవగాహన అన్నది ప్రజలకు ఉండాలని వీడియో చేస్తున్నాను. అందరు హిందువులకు షేర్ చేయండి. ఇట్లా బ్లాక్ అయిపోతుంది. సర్క్యులేషన్ కాదు. ఈ విధంగా గుండె అన్ని అవయవాలు ఈ విధంగానే చెడిపోతుంటాయి. ఇన్నర్ ఆర్గాన్స్ మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నాక ఆల్ బాడీ లోపల మల్టీ ఆర్గాన్ 1-2 అవయవాలు చెడిపోయి ప్రజలు చనిపోతుంటారు. కాపాడే విజ్ఞానం నా దగ్గర ఉంది, సంప్రదించండి. ఇట్లా హార్ట్ బ్లాకేజ్ అవుతుంది. 264 టైప్స్ ఆఫ్ డెత్స్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది సుప్రీంకోర్టులో రుజువు చేసిన కాంపన్సేషన్ కూడా మీకు వస్తుంది. అది కూడా ముందు చెప్పాను. ఇట్లా కుళ్ళిపోతుంది. ఈ విధంగా రెడ్డిష్, ఇక్కడ రెడ్ అయిపోయింది. ఇక్కడ సర్క్యులేషన్ లేదు, ఇక్కడ సర్క్యులేషన్ లేదు. ఈ విధంగా సర్క్యులేషన్ లేదు కాబట్టి హార్ట్లో అక్కడ సిస్ట్ ట్యూమర్ అయింది. అది హార్ట్ క్యాన్సర్గా ఇది. గుండె క్యాన్సర్, హార్ట్ క్యాన్సర్ 100% క్యూరబుల్ వెన్ విచ్ ట్రీట్మెంట్స్ స్వదేశీ అగ్నిహోత్ర పంచగవ్య ఆయుర్వేద యోగా స్వాతిక బోధనం. ఇవి దేశంలో ఋషిమునుల యొక్క విజ్ఞానం, వేదం భూమి పుట్టినప్పటి నుండి. మరి కొట్లాడుతూ సనాతనం ప్రకారం నా హిందువులను కాపాడుకొని సిద్ధంగా ఉన్న ఈ విధంగా ముందుకు రండి ప్రజలారా. ఇదిగోండి హార్ట్ ఈ విధంగా ఫ్యాట్ మొత్తం పెరిగిపోతుంది. ఇట్లా సిస్ట్ అవుతుంది, ట్యూమర్స్ అవుతాయి, ఇట్లా చెడిపోతుంది. మళ్ళీ మల్టీగా చెడిపోతుంది రకరకాలుగా. హార్ట్ అంటే 264 రకాలుగా గుండెపోటు రకరకాలుగా చనిపోతారు. క్యాన్సర్లు కూడా చాలా రకాల హార్ట్లో అవుతాయి. అవే చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం రెడ్డిష్గా అవుతారు, బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా నీ యొక్క రోగం హార్ట్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ అవగాహన నా హిందువులకు ఉండాలి. ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది హార్ట్లో టోటల్గా. ఈ విధంగా సిస్ట్ అవుతాయి, ట్యూమర్స్ అవుతాయి, చిన్న ట్యూమర్ ఇలా ట్యూమర్స్ అవుతాయి. ట్యూమర్స్ గడ్డలు అవుతాయి. ఇక్కడ చూస్తురా హార్ట్లో గుండె లోపల. ఆ స్థితిలో కూడా మనం తక్కువ చేసుకోవాలి. డిటాఫికేషన్ భూమి మీద నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అన్ని రకాల వ్యాధులకు తక్కువ చేసుకోవడానికి నేను తప్ప ఎవరు మిమ్మల్ని కాపాడరు. రోగం క్యాన్సర్ తక్కువ చేస్తారు, బట్ ఎందుకు వచ్చింది వ్యాక్సిన్ల కెమికల్స్ అది ఇవ్వకపోతే ఇంకో రోగం అవుతుంది. ఈ విధంగా కుళ్ళిపోతుంది. ఇలా మొత్తం కుళ్ళిపోతుంది. హార్ట్ మొత్తం చెడిపోతుంది టోటల్గా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ తోటి. ఇక నరాలు మొత్తం బ్లాక్ అయిపోతాయి. సర్క్యులేషన్ లేక ఇట్లా సిస్ట్ ట్యూమర్ అవుతుంది. ట్యూమర్స్ ఇలా ట్యూమర్ అంటే ఇట్లా హార్ట్లో అవుతుంది. హార్ట్లో 4 గదుల్లోకి రక్త ప్రసరణ, ఆక్సిజన్ అందదు, పంపింగ్ చేయదు. పంపు చేయకుండా నీకు ఆక్సిజన్ అందకుండా నీకు గడ్డలే ఉన్నాయి. ట్యూమర్స్ గడ్డలు, సిస్ట్ క్యాన్సర్ గడ్డలు, హార్ట్ క్యాన్సర్. వాటి రిమూవ్ చేసే సత్తా మన వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగ, స్వాతిక. ఎవరిదయ్యా ఇది? మన హిందువులది. మర్చిపోయినాం అలోపతిని నమ్మి. ఇది హార్ట్ ఈ విధంగా చెడిపోతుంటాయి.
ఈ విధంగా ఇది మంచి హార్ట్ ఇగో ఈ విధంగా టోటల్గా చెడిపోతుంటుంది. ఈ విధంగా ఫ్యాట్ టోటల్ ఫ్యాట్ అయ్యి లోపల సిస్ట్ అయ్యి సర్క్యులేషన్ కాక గుండె ఎన్లాజ్మెంట్ అంటే వాపు వస్తుంది, ఇట్లా పెరుగుతాయి, గుండె పెరుగుతుంది, ఎన్లాజ్మెంట్ అవుతుంది, సర్క్యులేషన్ ఉండదు. అది హార్ట్ సర్జరీలు చేసినా ఏం ఫలితం ఉండదు. స్టంట్ వేసినా లేకపోతే అందులో మీకు సిస్ట్ అది ఆపరేషన్ చేసినా మూల కారణం కెమికల్ వ్యాక్సిన్ దీనంత వరకు ఈ విధంగానే అవుతుంది. ఈ విధంగా ట్యూమర్స్ అవుతాయి. ఈ విధంగా హార్ట్లో 25 రకాల క్యాన్సర్లకు ముందర ట్రీట్మెంట్ ఉన్నది ప్రజల. ఈ విధంగా కుళ్ళిపోయి బ్లాక్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ అయితే నరాలు చిట్లిపోయి గుండెలో పగిలిపోయి వ్యక్తి ఏ క్షణం ఎప్పుడైనా చనిపోవచ్చు. మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది ప్రజలారా. ఈ విధంగా హార్ట్ సంబంధించి మీకు ప్రాబ్లమ్స్ రాకుండా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సంప్రదించండి. నా నంబర్ 7013263242 7013263242. అంటే ఒక్కోసారి మరి ఎనీ క్యాన్సర్స్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లక్షణాలు. అవి ఎట్లా గుర్తుపట్టాలి? క్యాన్సర్ అవడానికి రక్తహీనత ఏర్పడుతుంటుంది, రక్తం శాతం హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంటుంది, బరువు తగ్గుతుంటారు, కొందరు బరువు కూడా పెరుగుతారు. అయితే హార్మోన్స్ ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు బరువు తగ్గే అవకాశం, నీరసము, ఆయాసము, ఆకలి మందగించడము, మాటికి జ్వరం రావడము, తర్వాత బీపీ, షుగర్ కొన్ని వాటికి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు, సర్క్యులేషన్ దెబ్బతింటుంది. ఉబ్బసం, ఆయాసం, గ్యాస్ ట్రబుల్, భోజనం తినబుద్ధి కాకపోవడం, రక్తంలో ప్లేట్లెట్ తగ్గిపోతాయి, శరీరంలో బాడీ పెయిన్స్ అవుతుంటాయి. అప్పుడు అనుకోవాల్సిందే ఎప్పుడైనా ట్యూమర్ అయిందంటే అది క్యాన్సర్గానే రిక్రూట్ అవుతుంది. అది మీరు బయాప్సీ అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా డబుల్ అవుతుంది. అట్లా కాకుండా తెలియగానే సంప్రదించండి ప్రజలరా. ట్యూమర్ గడ్డలు కాగానే, ట్యూమర్ సిస్ట్ కానీ ఇది క్యాన్సర్గానే అనుకోండి. అది క్యాన్సర్గా రిక్రూట్ అయ్యి పెద్దగా సిస్ట్ అయ్యి 4th స్టేజ్ అట్లా వెళ్ళే వరకు నిర్లక్ష్యం చేయకండి. ఈ విధంగా గుర్తించవచ్చు ముందుగానే మీకు రిపోర్ట్లో రాగానే మన వైపు రండి. అయితే ఈ విధంగా ప్రజలారా ఇట్లా హార్ట్ క్యాన్సర్స్ కాకుండా ఎనీ క్యాన్సర్ కాకుండా హైందవ హిందూ ప్రజలు కాపాడడానికి నేను అర్కాస్ ఒకటి ఆశ్రమాలు నిర్మాణం చేయడానికి, భవన నిర్మాణం చేయడానికి డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను. అందులో అర్కాస్ ఒకటి ఆశ్రమాల్లో ఇట్లా క్యాన్సర్స్ లాంటి లేదా ఎనీ హార్ట్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా వచ్చినా రోగాలు ఎయిడ్స్, హెచ్ఐవి, తర్వాత సంతానం కానీ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న గారు, కిడ్నీస్, లంగ్స్, లివర్, హార్ట్, యూట్రస్, ఓవరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అదే ఆశ్రమాలు తక్క చేసుకొని ఇంటికి ఆనందంగా మీ కుటుంబంలో కలవాలి. అట్లా ఆశ్రమాలని నిర్మాణం చేయడానికి వేదాల విజ్ఞానం, ఈ వేద విజ్ఞానం కావాలంటే ఆశ్రమ విజ్ఞానాలు కావాలి. కాబట్టి నిర్మాణం చేసి ప్రజలను రక్షించడానికి ధర్మదాతల నుండి ధర్మకార్యం కొరకు డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను. ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. హైందవ హిందూ ప్రజలను కాపాడడానికి డొనేషన్స్ పంపించండి. మీకు బుద్ధి కాకపోతే ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కూడా, విదేశాల ఎన్ఆర్ఐస్ ఉంటే కూడా వారికి ఇదొక మన వీడియోస్ పెట్టండి, పంపించండి. నా నంబర్తో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా చూడండి. సంప్రదించండి. మీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయి. ఇట్లా హార్ట్ స్ట్రోక్స్ కానీ క్యాన్సర్స్ కానీ విస్తృతంగా అవుతుంది. ఇప్పుడు గుండె పండుకుంటే నిద్రలో గుండెపోటు వస్తుంది, కూర్చుండి నిల్చుండి జిమ్ చేస్తే, క్రికెట్ ఆడితే గుండెపోటు. కారణం ఆ గుండెపోటు రాకుండా ముందుగా 73 రకాల ఆహార నియమాలతో పాటు ఒకరు వచ్చిన వాటిని తక్క చేయడానికి ఒక ఆశ్రమ నిర్మాణాలు చేసి హైందవ ప్రజలను కాపాడడానికి మీ దగ్గర ధనం మీ చేతులు ఉన్నప్పుడే దానం చేయండి, డొనేషన్స్ ఇవ్వండి. ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థులను కాపాడుకుంటాను. నా వైపు రండి. వేదాల ప్రకారం, నా భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఈ యొక్క సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడానికి ముందుకు రండి. నేను సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర ధనం చేతులు ఉన్నప్పుడే డొనేషన్ దానం చేయండి. ఈ వ్యాక్సిన్ కాంప్లికేషన్ తోటి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మేము సైంటిస్ట్గా, డాక్టర్గా మేము సుప్రీంకోర్టులో రుజువు చేసినాం కాబట్టి మీకు చెప్పే వాళ్ళు ప్రభుత్వాలు లేవు, చెప్పే వేదం చదువుకున్న వాళ్ళు లేరు, నువ్వు నమ్మిన డాక్టర్లు లేరు, మీడియా లేదు. అందుకే ఒక యూట్యూబ్ ద్వారా నేను మీకు వినిపించుకుంటున్నాను, విన్నపం చేస్తున్నాను. ఏ ప్రాబ్లం అయినా వ్యాక్సిన్ తీసుకున్నాక నా దగ్గరికి రండి. చట్టబద్ధంగా గెలిచిన సుప్రీంకోర్టు తీర్పు నమ్మండి. వేదాల ప్రకారం ఈ యొక్క హిందూ మతస్థులు ముఖ్యంగా అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఈ యొక్క హార్ట్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ
లంగ్స్, లివర్, కిడ్నీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హెచ్ఐవి లాంటిది కూడా మన ట్రీట్మెంట్ ఉంది. అది ఆశ్రమ నిర్మాణాలు చేసి వేద విజ్ఞానాన్ని నా హిందూ ప్రజలకు ఇస్తూ భావితరాల కోసం ఉపయోగపడాలని ఆశ ఉన్నది. దాన్ని సఫలీకృతం చేయడానికి ధర్మదాతల నుండి నేను డొనేషన్ అడుగుతున్నాను. సత్యం వైపు మీ యొక్క ధనాన్ని దానం చేసి భగవంతుని, ఈశ్వరుని యొక్క వేద విజ్ఞానాన్ని నా ద్వారా భావితరాలకు అందించండి. ఆరోగ్యంగా ఉండండి. భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ పరిష్కారం ఉన్నది. కావాల్సింది సమీకృతం, సమూహంగా ఒక వన్ సైడ్ నీ దేశం యొక్క చికిత్సా పద్ధతుల వైపు వస్తే సంపూర్ణంగా జ్ఞానవంతులై బతకగలుగుతారు. నా యొక్క ఫోన్ నంబర్ 7013263242 7013263242. నా ఫోన్పే నెంబర్ ఇదే, సెల్ నెంబర్ ఇది. పూర్తిగా నా అకౌంట్ నెంబర్తో సార్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో షేర్ చేయండి. హార్ట్ అటాక్ తోటి ఎవరు చనిపోయినా చేసినా ఏ రోగాలతో బాధపడుతున్నా వాళ్ళకి సంపూర్ణంగా కాపాడదాం. హిందూ ప్రజలు ముఖ్యంగా కాపాడుకుందాము. జై సీతారాం. భారత్ మాతా కి జై. గోమాతా కి జై. జై హింద్.